అంటే ఇంకోటి కూడా చూడవచ్చు, చంద్రబాబు ప్రకటన కూడా చూడవచ్చు. అటు జగన్ కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా సోనియా మనుషులే అని చెప్పేసి కామెంట్ చేశాడు. అలాంటి ఛాన్స్ ఉందంటారా? వాస్తవానికి కూడా అది సోనియా ఏదైతే ఉందో సోనియా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎప్పుడు పార్టీలు మారలేదు. కాంగ్రెస్ విడిపోయినప్పుడు కొద్దికాలం మాత్రం ఆయన రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు, అంతే తప్ప ఆయన కాంగ్రెస్ వాది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే ఉంది కదా పేరు చూస్తున్నాం. అంచేతను వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. అంచేతను ఎప్పుడైనా కలవచ్చు. ఇటువంటి కాంగ్రెస్ అన్నీ దేశవ్యాప్తంగా వేరే పార్టీలు పెట్టడం కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం, అనేక ప్రాంతాల్లో ఈ పేర్లతో వచ్చిన కాంగ్రెస్ అన్నీ గంగానదిలో కలిసినట్టుగా చిన్న నదులన్నీ కూడా గంగానదిలో కలిసి మళ్ళీ కాంగ్రెస్లోనే కలిసిపోయారండి ఏదో ఒప్పందంతో. అంచేతన అటువంటి గత చరిత్ర చెబుతోంది కాబట్టి అందుచేతన కాంగ్రెస్ నమ్మటానికి ఏ పార్టీలు సిద్ధంగా ఉండవండి. అదే చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి ఏది కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళ మీద కూడా ఉండొచ్చు. ఇప్పుడు హిందూపురంలో రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. అంటే తెలంగాణకు అనుకూలంగా, రాష్ట్ర విభజనకు అనుకూలంగా జగన్ కూడా లేఖ ఇచ్చాడని చెప్పేసి వ్యాఖ్యానించాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనండి, ఆయన చెప్పింది వాస్తవమే కదండి. అన్ని పార్టీలు లెటర్స్ ఇచ్చినాయి. ఇవ్వనటువంటి పార్టీ ఏదైనా ఉంటే సిపిఎం ఒకటే ఇవ్వలేదు. ఇవ్వనట్టు పార్టీ ఏదంటే జయ సమాఖ్య ఆంధ్ర ముందు నుంచి వ్యతిరేకించింది. ఇన్సైడ్ ఏదైతే పార్టీలో ఉండి కూడా ఫైట్ చేసినటువంటి పార్టీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఫైట్ చేసినండి, రిజైన్ చేసి వచ్చి దానికోసం పోరాడినటువంటి పార్టీలు. ఈ మూడు సంస్థలు తప్పనిసరిగా సమైక్యానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పార్టీలు అంచేతను రాహుల్ చెప్పింది వాస్తవాన్ని. అందరూ పార్టీ లెటర్స్ ఇచ్చారు, అందరూ లవ్ లెటర్లు ఇచ్చారు. ఈవేళ ఈ లవ్ లెటర్లు కాదు, మేము అందరూ చెప్పారు కాబట్టి ఇచ్చామని చెప్పడం కూడా పొరపాటు. జయరాం రమేష్ వ్యాఖ్యలు చూసినట్టయితే బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తిని అంటే జగన్ ఉద్దేశించి సీఎంని ఎలా చేస్తారని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి సీఎం అయ్యే అవకాశం లేదంటారా? అసలు ఏంటి పరిస్థితి? బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ సీఎంలు అయినటువంటిది లేదండి. బెయిల్ తాత్కాలిక బెయిల్ ఇచ్చినటువంటి ఆ యొక్క కేసుని బట్టి ఇచ్చినటువంటి కొంతమంది ఉన్న లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నా అది ఈ విధమైనటువంటి కేసు ఎక్కడ భారతదేశం ఎంతవరకు. అలాగే జయలలిత ఆవిడ కింద మీద కూడా కేసులు వచ్చినాయి, అయినా సరే మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సీఎం అయింది. కానీ ఏదైతే రుజువు కాలేదు, ఇంకా జైలుకి శిక్ష పడలేదు, కేసులు అండర్ ట్రయల్లో ఉంది. అండర్ ట్రయల్ ప్రిజన్గా 17 నెలలు ఆయన ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు జగన్, ఆయన జైల్లో ఉండొచ్చాడు. రేపు శిక్ష పడదని ఏమిట్లేదు. అదేవిధంగా ఆచార్య గారు ఏంటంటే భారతదేశంలో ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఐపీఎస్లు కానీ ఎక్కడ శిక్షలు అనుభవించలేదండి. మన రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైన ఈ రాష్ట్రంలో ఐఏఎస్ల మీద వాడు జైలుకి వెళ్ళటం, వాళ్ళ కుటుంబాలు, శ్రీలక్ష్మిని చూసాం, బీపీ ఆచార్యని చూసాం, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చినారు. వీళ్ళంతా జైలుకి వెళ్ళటం అంటే ఒకప్పుడు చాలా ఏదో కృష్ణుడు జైల్లోనే పుట్టాడు కాబట్టి మేము కూడా ఉన్నట్టు సమర్థించుకునే పరిస్థితి వీళ్ళకి వచ్చింది. కృష్ణుడికి వీళ్ళకి సంబంధం ఏంటండి? భారత పురాణానికి దీనికి సంబంధం లేదు. అంచేతను జైల్లో కొలిచినటువంటి వాళ్ళు గొప్ప గొప్పవాడు, కామరాజ్ నగర్ కానీ, మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది జైలుకు వెళ్ళారు. సుందరయ్య గారు, నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా జైలుకు వెళ్ళారు. వాళ్ళంతా ఒక కాజు కోసం వెళ్ళారు. జైలుకి ఎందుకు వెళ్ళారు? స్వాతంత్ర సమరం కోసం వెళ్ళారు, ప్రజల కోసం వెళ్ళారు. ప్రజలు బాగు చేయాలి, దేశాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో వెళ్ళారు. సాక్రిఫైస్ చేసి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వెళ్ళారు. లేదు అలాగే చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ సాక్రిఫైస్ ఉరికమ్మాని ఎక్కుతూ కూడా ఆయన ఒకే స్లోగన్ ఇచ్చాడు, ఈ భారతదేశం బాగుండాలని. ఇటువంటి జైలుకి వచ్చినటువంటి వాళ్ళు ఈ చెంబల నుంచి వచ్చినటువంటి పొలం దేవికిని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇంకా తేడా ఏముందండి? గజ దొంగలకి మామూలు కిడ్నాపర్స్కి తేడా ఏముంది? వాళ్ళకి వీళ్ళకి సమానమే. అంచేత పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా స్పాయిల్ అయిందో, ఏ విధంగా పతనం అయిందో ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. అన్ని పత్రికల్లో ప్రధానంగా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఒక టీవీ యాంకర్తో వివాహేతర సంబంధం అనేది పెద్ద దుమారం లేపినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే సెలబ్రిటీస్ కానీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి ఎలా చూస్తారంటారు జనాలు? చాలా అసహ్యకరమైనటువంటి మాట్లాడుకోవటం సిగ్గేసి పరిస్థితి అండి. ఒక పెద్ద లీడర్గా ఉండి ఒక రాష్ట్రానికి మధ్యప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభకి వెళ్తున్నటువంటి వ్యక్తి, ఆయన కుమారుడిని పోటీ పెట్టి ఆయన కుమారుడు కూడా మధ్యప్రదేశ్లో గెలిచాడండి, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంత డిగ్గీ రాజాగా ఉన్నటువంటి కింగ్ ఈజ్ నౌ ఈజ్ జీరో. కింగ్ అలాగే ఉండాలి కానీ జీరోలో ఉండకూడదు. అంచేతను అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. పార్టీకి అవమానకరం, ఆ ప్రాంత ప్రజలకు అవమానకరం. ఇది చాలా అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇటలీ ప్రెసిడెంట్ ఆయన కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఇరుక్కుంటే జైలు శిక్ష పడింది, ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడండి. ఇటలీ ప్రెసిడెంట్ నేను ఇలాంటివి చేస్తాను, నాకు అలవాటు ఉందని 3-4తో తిరిగినటువంటి వ్యవహారం అంతా ఇవన్నీ కూడా వచ్చింది. క్లింటన్ విషయంలో కూడా వచ్చింది. అప్పుడు ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు అదంతా కూడా లైవ్ వచ్చింది.
అంచేత ఆయన కూడా చెప్పినట్టు అక్కడ సిస్టమ్ వేరు. అలాగే ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్స్ అందరి మీద వచ్చింది, ఇప్పుడున్న హాలండే మంది కూడా వచ్చింది. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వ్యసనంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఒక విడాకులు అవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి చేత ఆ రాయిని అయితే ఏదైతే ఉన్నదో యాంకర్గా ఉండొచ్చే వ్యక్తి ఆవిడ భర్త ఉండగా విడాకులు కాకుండా పెళ్లి చేసిన చాలా పొరపాటు, ఇది చాలా తప్పండి, చట్టవిరుద్ధం, శిక్షార్హం అది. అంచేతను దీని నుంచి ఆయన తప్పుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంచేతను ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్నారు. ఆయన ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజుల్లో ఉన్నట్టు ఆయనకి సమస్యలను బట్టి బహిరంగంగా చెప్పి విడాకులు ఇచ్చిన తర్వాత తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో కుటుంబం వ్యతిరేకిస్తున్న ప్రజలందరి ముందు ఓకే చెప్తే మీరు నేను చేసుకుంటానని వాళ్ళంతా మేజర్ చంద్రకాంత్తో ఆ పిక్చర్ సెలబ్రేషన్ అప్పుడు మోహన్ బాబు అందరూ ఉండగా ఎవరు వారిస్తున్నా సరే ఆయన ప్రకటన చేసి పబ్లిక్ ముందు వివాహం చేసుకుని, అది ధైర్యం అండి ఎన్టీ రామారావు. ఆయనకున్న సమస్యను బట్టి ఆయన విశదీకరించాడు, ఇంటర్వ్యూలో చెప్పాడు తనకు ఉన్నటువంటి సమస్య భారీ పోవటంలో వచ్చే ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలు, అతనికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, సేవ చేసుకోవడం కోసం ఒక స్త్రీ కావాలి కాబట్టి అది అంబేద్కర్ చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. చాలామంది పెద్ద నాయకులు చేసుకున్నారు, అసలు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కామరాజ్ నాయుడు లాంటి వాళ్ళు. అలా దేశం కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు చెప్పి వివాహం చేసుకున్నటువంటి వ్యవస్థలో రాజకీయ నాయకులు ఉన్నారు. అంచేతను అలా ధైర్యంగా చెప్పాలి. చాటుమాటు వ్యవహారంగా ఇలాంటి ఈ ప్రాస్టిట్యూషన్, పొలిటికల్ ప్రాస్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిగ్విజయ్ సింగ్. అయితే ఆ ఫోటోలు కూడా నెట్లో హల్చల్ చేసిన తర్వాత విస్తృతమైనటువంటి ప్రచారం జరిగిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను, ఆమెకి విడాకులు లభించిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ప్రకటన చేస్తారన్నారు. అంటే హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ప్రకటనలు కానీ ఇలాంటి వ్యవహారాలు కానీ ఎలా చూస్తారంటారు జనాలు? ఇది హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం కూడా 2 వివాహాలు జరిగినటువంటి ఉన్నాయండి, అనేక వివాహాలు జరిగినటువంటి ఉన్నాయి. అది ఏదైతే ఒక రాజ్యాంగ పద్ధతి ప్రకారం, ఒక సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఈ సమాజం కొన్ని పరిమితులు నియమించుకుని దానికి అనుబంధించి దానికి అనుగుణంగానే జరిగింది తప్ప దాన్ని వైలేట్ చేసి జరగలేదు. అటు వైలేట్ చేసి జరిగిన చోట చాలా విధ్వంసమైన పరిణామాలు జరిగినాయి. అటువంటి మనం అన్నీ చూసాం, చరిత్రలు అన్నీ చూసాం. ఇది హిందూ సాంప్రదాయ ప్రకారంగా విడాకులు కాకుండా పెళ్లి చేసుకుంటే పెద్ద నేరం అండి. నిన్న పోలింగ్ సమయంలో అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మోడీ కానీ చంద్రబాబు కానీ వీళ్ళంతా కూడా ఓటేసిన అనంతరం మీడియా సమావేశంలో అంటే ఎన్నికల కోడ్ను విరుద్ధంగా మీడియా సమావేశంలో ఆ ఓటుని ఎవరికి వేసామని చెప్పడం కానీ గుర్తును ప్రదర్శించడం కానీ చేశారని చెప్పేసి ఈసీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే ఇక్కడ మీడియా కొంత ప్రొవోకేట్ చేయటం అండి, మీరు ఎవరికి వేసారండి, అప్పుడు సంయమనం కావాలి, ఎంత చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఆ ఉత్సాహంలోని ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో గందరగోళంలోని ప్రకటించడం తప్పేది. కానీ మళ్ళీ మనోహర్ దాన్ని ఆయన అబ్బాయి 100 గజాలు అవతలు చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆయన ఊరికే అంటే కూడా అది సీరియస్ ఇష్యూ కాదు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు వెంటనే చెప్పాడు. మోడీ కూడా ఆయన ఎప్పుడు ఆయన పాకెట్కి సింబల్ పెట్టుకుని వెళ్తాడు, ఆ పద్మం పెట్టుకుని వెళ్తాడు, కానీ చేత్తో ఓ పక్క సెల్ మాట్లాడుతూ చేతిలో చూపించాడు. దానికి కూడా ఏదో వివరణ ఇచ్చారు, బీజేపీ ఇచ్చింది. అంచేతన్నది చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అది పరిమితులకి మించి చేస్తే మాత్రం నేరం అవుతుందండి. ఇదండి ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.